అందరికీ నమస్కారం. తులసి తెలుగు ఛానల్కి స్వాగతం. రేపు ఏప్రిల్ 5 రాత్రి 9:09 లైట్లు ఆర్పేసి దేశంలో కోట్ల దీపాలు వెలిగించమని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పడానికి కారణమేంటో తెలుసుకుందాం. రేపు రాత్రి 9:09 లైట్లు ఆర్పేసి మన ఇంటి ఆవరణలో దీపాలు వెలిగించాలని, టార్చ్ లైట్లు, ఫోన్ లైట్లు వెలిగించినా పర్లేదని ప్రధాని నరేంద్ర మోడీ గారు తెలియజేశారు. రేపు ప్రతి ఇంటిలో రాత్రి 9:09 దీపాలు వెలిగించడం వలన ప్రతి దీపం యొక్క వెలుగు ఆకాశంలోకి విడుదలవుతుంది. ఇలా విడుదల అయిన అన్ని దీపాల వెలుగులు ఫోటాన్ శక్తులుగా మారుతాయి. అప్పుడు నవగ్రహాలు అన్నీ ఒకదానితో ఒకటి కలిసి ప్రయాగ అనే కక్షలోకి వస్తాయి. అలా రావడం వలన నవగ్రహాలు అత్యంత శక్తివంతంగా తయారవుతాయి. అవి ప్రయాగ కక్షలో తిరగడం వల్ల ఒకేసారి కొన్ని కోట్ల దీపాలు వెలుగుల వల్ల 33 కోట్ల దేవతలు రాహుకేతువుల నుండి విముక్తులై ఆ ఫోటాన్ శక్తిని క్వాంటం శక్తిగా, ఆ క్వాంటం శక్తిని అటామిక్ ఎనర్జీగా మారుస్తారు. ఆ అటామిక్ ఎనర్జీయే ఈ ప్రపంచ జనాభాను భయపెడుతున్న ఆ సూక్ష్మజీవిని చంపుతుంది. రేపు ఆదివారం మరియు వామన ద్వాదశి. మక, పుబ్బ నక్షత్రములు సింహరాశిలో సంచరిస్తున్న సమయంలో దీపం పెడితే సూర్యగ్రహానికి సంబంధించిన వారం, రాశి కనుక భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ ఆరోగ్యం కుదుటపడి చెడు దగ్ధం అవుతుందని శాస్త్రవచనం. ఇది ఎవరో కానీ వేదాలు బాగా తెలిసిన వాళ్ళే మోడీ గారికి ఈ సలహా ఇచ్చి ఉంటారు. కనుక మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పినట్లు ప్రతి ఇంట్లో రేపు రాత్రి 9:09 దీపాలను ఇంటి ఆవరణలో వెలిగించండి. మన భారతదేశాన్ని దేదీప్యమానంగా వెలగనివ్వండి.